నీ అసంతృప్తిని నీ గవర్నమెంట్ నువ్వు వెలగెక్కే పరిస్థితి తెస్తాను. ఎస్, నువ్వు ఎన్నోసార్లు మా ఇంటి మీద రైడ్లు, నాకు ఉన్నవి రెండు క్రషర్లు, అవి కూడా నావి కూడా కాదు. పెద్దపల్లి జిల్లాలోని ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యను అందిస్తూ జాతీయ రాష్ట్ర స్థాయిలో పేరు సాధించింది. ఆ పాఠశాలలో పచ్చని చెట్లు, పరిమళించే పూల మొక్కలు, అద్దంలా మెరిసే పరిసరాలు, ఇలా అన్నింటికీ మించి విద్యార్థులపై ఉపాధ్యాయులకున్న అపారమైన ప్రేమే ఆ పాఠశాలను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్లో 47వ స్థానం సాధించిన పాలకుర్తి మండలం ఎలకపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలపై ప్రత్యేక కథనం. తక్కువ ఉండే కాడ నీటి మట్టం ఎక్కువ ఉన్నాయి. ఏమంటామంటే దొడ్డు వలలు అంట. ఓకే, ఈ 30. ఓకే, సో ఈ దొడ్డు వలలో ఏంటంటే వాటిలో నియర్లీ ద ఫిష్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ కాంపిటీషన్లో దేశవ్యాప్తంగా 100 పాఠశాలలు పోటీ పడగా పాలకుర్తి మండలం ఎలకలపల్లిలోని ఈ బడి 47వ స్థానంలో నిలిచింది. తెలంగాణ నుంచి ఎంపికైన 10 స్కూళ్లలో ఎలకలపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాల రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ సాధించడం విశేషం. పాఠశాలలోని ఆవరణలో నందనవనం, బడి వాతావరణం విద్యార్థులకు ఆహ్లాదం పంచుతోంది. హరితహారంలో నాటిన వివిధ రకరకాల మొక్కలు, పూలతోట పచ్చని వాతావరణాన్ని తలపిస్తోంది. తరగతి గదుల చుట్టూ పచ్చదనం నిండుగా ఉండడంతో ప్రకృతి ఒడిలో చదువుకుంటున్న అనుభూతిని కలిగిస్తోందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనమే కాదు, పరిసరాల పరిశుభ్రతలోనూ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. సురక్షితమైన తాగునీరు, ఆధునిక టాయిలెట్స్, వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటిస్తోంది. తడి, పొడి, చెత్తలను వేరు చేస్తూ రసాయన ఎరువుల తయారీ వంటి వాటిని విద్యార్థులకు తెలియజేస్తూ గోడలపై బొమ్మలను వేసి తెలియజేస్తున్నారు. అలాగే పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతి విద్యార్థికి అదనంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. Two sides, two, 4 sides are 2 here. Here how many sticks are using? This side is 4 and this side is 4. Sticks are there here. We are using the here. Make it there. So bisre wala అనేవి కూడా 2 types. సన్నం wala అంటే తక్కువ ఉన్నాయి కదా, నీటి మట్టం ఎక్కువ ఉన్నాయి. ఏమంటామంటే దొడ్డు wala. స్కూల్ హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ బడిని తన సొంత ఇంటిలా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టారు. తన సొంత ఖర్చులతో దూర ప్రాంతాల నుంచి బడికి వచ్చే విద్యార్థుల కోసం తన సొంత ఖర్చులతో ఆటో సౌకర్యం కల్పించారు. విద్యార్థులను సురక్షితంగా బడికి తీసుకురావడం, తిరిగి ఇంటికి చేర్చడం ద్వారా ప్రవేశాలు పెంచుతున్నారు. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్లో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం గర్వంగా ఉందని ఉపాధ్యాయులు, పోషకులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే పాఠశాలను అభివృద్ధి చేశామన్నారు. స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా చాలా పేద పిల్లలు. వాళ్ళందరినీ కూడా మా సొంత పిల్లల్లాగా భావించి వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, వాటితో పాటు పౌష్టికాహారాన్ని అందించడము, మార్కెట్ నుంచి హోల్సేల్ లోపల కూరగాయలు తీసుకొచ్చి వాళ్ళకి మంచిగా మన ఇంట్లో లాగా ఉండేలాగా ఆహారాన్ని అందించడం జరుగుతున్నది. అలాగే సాయంత్రం కూడా అదనంగా 1 గంట సేపు ట్యూషన్ లాగా తీసుకొని వాళ్ళకి ఇక్కడనే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పనిలో నిమగ్నమై ఉంటారు కాబట్టి భూమి ఆశ్రద్ధను కూడా తీసుకొని వారికి చేయించడం జరుగుతున్నది. దాదాపుగా మా ఊర్లో ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లలందరూ కూడా మా పాఠశాలకే వస్తున్నారు. మాకు చాలా సంతోషం. ఇంకా అధిక సంఖ్యలో చేరి మా దీనికి సంబంధించిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార అవార్డు ఎన్నిక కార్యక్రమం జరిగినప్పటి నుండి కూడా కలెక్టర్ గారు మా ఏఎంఓ సార్ డాక్టర్ పిఎం షేక్ సార్ని కూడా ఇక్కడికి ప్రత్యేకంగా పంపించి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఆ పాఠశాలకు వీటిని తెలుసుకొని ప్రతి ఒక్కదాన్ని కూడా నిధులు సమకూర్చి ఆ వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దీనికి గ్రామ పెద్దలు,
ఉపాధ్యాయులు గ్రామ అధికారులు ప్లస్ నాయకులందరూ కూడా గౌరవ సర్పంచ్ గారు కూడా దీనికి సహకారం అందించడం జరిగింది. దీనిలో మేము పిల్లలందరితోటి కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక్కొక్క మొక్క నాటడం, వాళ్ళ పుట్టినరోజులప్పుడు కూడా మేము మొక్కలు నాటించడం ఇలాంటివి చేయడం జరుగుతుంది. పిల్లలకు కూడా మంచి ఆహారంతో ఉండాలనే ఉద్దేశంతో మా పాఠశాల బర్త్డేలకు కూడా వాళ్ళకు పల్లి పట్టీలు, కొబ్బరి లడ్డూలు, ఇలాంటి నువ్వుల ఉండలు ఇలాంటి అలవాటు చేయడం జరిగింది. ఎలాంటి ప్లాస్టిక్ రహిత పాఠశాలగా ఉండడానికి లయన్స్ క్లబ్ వారితో పిల్లలకు స్టీల్ వాటర్ బాటిల్ ఇప్పించడం జరిగింది. ఇంకా వేరు అంటే ఎన్టీపీ సిఎస్ఆర్ వాళ్ళతో నిధులతో ఇప్పుడు రూములు కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. కొన్ని మిగతా అంటే దాతల ద్వారా పెన్నులు, పెన్సిళ్ళు, టైబెల్ట్లు ఇవన్నీ కూడా ఇప్పించడం, గ్రామంలోని ప్రతి పేరెంట్స్ కూడా వీటన్నిటిని గమనించి మా ఉపాధ్యాయుల బోధన ప్లస్ మధ్యాహ్న భోజన సౌకర్యాలు ప్రతి వాళ్ళు కూడా వాటిని చూసి పిల్లలందరినీ కూడా ఈ సంవత్సరం మా దగ్గరనే 69 నుంచి 100 మంది విద్యార్థులు చేరిక జరిగింది. వారికి చిన్నపిల్లలు ఉంటే నేను సొంత ఖర్చుతోటి కూడా వాళ్ళకి ఆటోకు సమకూర్చడం జరిగింది. దీనికి నా పేరు ఎరకలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మా గ్రామ పాఠశాల రాష్ట్ర స్థాయిలో అర్ధ విద్యాలయంలో 4వ స్థానంలో ఎంపిక కావడం జరిగింది. అలాగే నేషనల్ స్థాయిలో 49వ స్థానంలో ఎంపిక కావడం జరిగింది. ఈ పాఠశాల ఎంపిక కావడానికి ప్రధాన కారణం మా ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ గారు. తన కృషి వల్లే ఈరోజు స్కూలు నేషనల్ కానీ స్టేట్ కానీ సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే మా అధ్యాపక బృందం కూడా ఇక్కడ నిరంతరం నాణ్యమైన విద్యను అందిస్తూ పిల్లలు చాలా బాగా చూసుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం కావచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు. అలాగే మా పాఠశాల మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించి తను ఏది అడగగానే ఏదైనా అవసరం సార్ ఇట్లా అనగానే ఆయన ఫండ్ కేటాయించి మా పాఠశాల మీద ప్రత్యేక రాష్ట్రానికి ఎంపిక కావడంలో నేషనల్కి ఎంపిక కావడం కలెక్టర్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది. కలెక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నా పేరు ఎరకలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని. My name is Rashna. I'm studying in 7th class. I'm very Erekalappalli స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం, అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా స్కూల్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా బాగుంది. గ్రీనరీ, పచ్చదనం అండ్ గాలి. మా క్లాస్ రూమ్స్ వచ్చేసి చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ చేయడం, టీచర్స్ స్టడీ పరంగా చాలా బాగా చెప్తున్నారు, మదర్ ఫాదర్ లెక్క. అండ్ మాకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా అంటే టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ నీట్గా ఉన్నాయి. అండ్ మొన్న తమ గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల దేశ స్థాయిలో గుర్తింపు వచ్చేలా కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయులకు సహకరించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు గ్రామ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి జిల్లా పేరును దేశ పటంలో నిలిపిన ఎలకలపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణతో పాటు ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. టీచర్స్ స్టడీ పరంగా చాలా బాగా చెప్తున్నారు, మదర్ ఫాదర్ లెక్క. అండ్ మాకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా అంటే టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ నీట్గా ఉన్నాయి. అండ్ మొన్న రీసెంట్గా కలెక్టర్ కానీ విజిట్ అయ్యారు. సరస్వతి మీదుగా అవార్డు చేసుకోవడం జరిగింది. My name is Rashna. I'm studying in 7th class.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దిగువ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 38 మంది దోషులకు విధించిన ఉరిశిక్షను, మరో 11 మందికి విధించిన జీవిత ఖైదును హైకోర్టు ఖరారు చేసింది. ఈ మేరకు దోషులు దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను ధర్మాసనం కొట్టివేసింది. 2008 జూలై 26న అహ్మదాబాద్ లో 70 నిమిషాల వ్యవధిలోనే 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దుర్ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 49 మంది దోషులకు ప్రత్యేక కోర్టు 2022 ఫిబ్రవరిలో శిక్షలు ఖరారు చేసింది. ఇందులో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించగా మరో 20